మరి ఇది యవనస్తుల మీటింగ్లో మనం మరి వచ్చిన టాపిక్ ఇక్కడ కొంచెం మనం అంతా విశ్వాసులు బిలీవర్స్ కాబట్టి చర్చ్ కాబట్టి కొంచెం ఇదే టాపిక్లో కొంచెం చిన్నగా మార్చి చెప్దాం అనుకున్నాము. యాక్చువల్గా సాయంత్రం మీటింగ్ నాకు బ్రదర్ చెప్పలేదు. సరే, మనం మరి యేసుప్రభు రాకడ సమయము ఆసన్నమైందని చెప్పుకున్నాము. సో మనం విశ్వాసంగా మరి ఎట్లా జీవించాలి, బైబిల్ గ్రంథంలో అనేక రకాలుగా రాయబడి ఉంది. మరి ఒక వాక్య భాగం తీసుకుని దాన్ని మనం కొంచెం ధ్యానిద్దాం. రైట్. మరి సరే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుదామండి. అందరం కలిసి చదువుదాం. రోమన్స్ చాప్టర్ 12 ఈ 2 వచనాలు అందరం కలిసి చదువుదాం. అందరికీ చాలా పరిచయమైన భాగం ఇది. రైట్. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొను అని దేవుని బట్టి వెతులాంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. రైట్. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, వినామని బట్టి వందనాలు. మరి పొద్దునుంచి మీ సన్నిధిలో ఉంటున్నాం. మరి సాయంత్రం మీటింగ్లో కూడా ప్రభా, మరి మీరు బహు సమీపంగా, మీరు అక్కడ బహు సమీపంగా ఉంటున్నదని మనం పొద్దున మమ్మల్ని హెచ్చరించినారు ప్రభా. మరి ఈ యొక్క రోమీయులు రాసిన పత్రిక మొదటి 2 వచనాలు ధ్యానిస్తుండగా ప్రభా, అయోగ్యుని పాపి నన్ను కూడా మీరు కరుణించి మరి మీ రక్తంతో కడిగి పవిత్రపరిచి ప్రతి అపవిత్రత, ప్రతి మరి అయోగ్యత తీసేసి ప్రభా, మరి మీరు వాక్యం ద్వారా మాతో సంధించమని వేడుకొంచు. వచ్చిన వారందరిని బట్టి వందనాలు. పొద్దున చాలామంది చాలా స్థలాల నుంచి వచ్చారు. మరి రత్నరాజు బ్రదర్ కూడా వెళ్ళిపోయారు. మరి ఇంకొక సేవకుడు ఆయన కుటుంబంతో వచ్చారు. రాజమండ్రి నుంచి చాలామంది వచ్చారు ప్రభా. మరి అనేక మంది యవనస్తులు ఆయా స్థలాల నుంచి వచ్చారు. వైజాగ్ నుంచి కొంతమంది వచ్చారు. ఎంతో సంతోషం ప్రభా. పొద్దున మరి ఎంతో మంచి సమయం మాకు దయచేసినారు. మధ్యాహ్నం, సాయంత్రం క్విజ్ టైం, సాయంత్రం లాస్ట్ మెసేజ్ కూడా ప్రభా. ఆ విధంగా మరి వంట వార్పుల్లో భోజన సహవాసం కూడా మంచిగా జరిగినట్టు సహాయం చేసినారు. వందనాలు. ఎంతోమంది సమర్పించుకొని వాళ్ళ సమయాన్ని, శక్తిని వృధా చేసి మందిరంలో ప్రభా మరి ఈ యొక్క అరేంజ్మెంట్స్లో, వంటల్లో, అడ్మినిస్ట్రేషన్లో మరి రకరకాలుగా కష్టపడినారు ప్రభా. వాళ్ళందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. సాయంత్రం మీటింగ్ కూడా ప్రభా మరి గాన ప్రతిగానములతో, వాయిద్యాలతో చక్కగా మరి పాటలు పాడి స్తుతించగలిగిన వందనాలు ప్రభా. మరి ఈ వాక్య ధ్యానం మాకు ప్రభా మరి మీకు అంగీకారకృతంగా మీ నామమున మహిమకరంగా మమ్మల్ని ప్రభా మరి సిద్ధపరచమని పరిశుద్ధాత్మదేవ మేము ఉచ్చారణ దయచేయండి. మా యొక్క తలంపులు, మా యొక్క గమనం అంతా మీ వైపు ఉండగలిగినట్లుగా సాయం చేయండి ప్రభా. వచ్చిన వారందరినీ బట్టి వందనాలు. క్రీస్తు యేసు నామమున ఎంతో వినయంతో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి కాబట్టి సహోదరులారా అని ఉంది కదా. అంటే మీరు ఉండి మాకు కాదు కదా బ్రదర్, అంత సహోదరులే ఉంది కదా, మేమంతా వెళ్ళిపోతామని అనొద్దండి. సహోదరులు అంటే సహోదరులు కూడా, అర్థమైందా? కాబట్టి సహోదరులారా అని ఉంది. కాబట్టి అనడంలో పైన 4 వచనాలు చదివితే కాబట్టి ఎందుకు వచ్చిందో తెలుస్తుంది. అదే అంటే ఏంది ఉదాహరణ, బట్ అనే అర్థం. అదే ఇంగ్లీష్లో అయితే కాబట్టి
మరి అరకు వ్యాలీ బాగానే ఉంటుంది కానీ కాబట్టి మరి ఎలాగైనా కూడా చాలా చలిగా ఉంటుంది. అంటే అంతకుముందు చెప్పిన దానికి సెంటెన్స్ అనమాట అది. రైట్. మంచి మంచోడు కానీ అంటాం. అంటే అది అట్లనే కాబట్టి అంటే బికాస్ అని స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్లో కదా. ఆహా 11:33 చదువుతున్నా. ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంతో అసభ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. రైట్. రైట్. తర్వాత ప్రభు మనస్సును ఎరిగిన వాడేవుడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవుడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడేవుడు, ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. రైట్. సో ఆయన మూలము నన్ను, ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్న చోట మన పేరు పెట్టుకుందాము. నన్ను చేసినాడు దేవుడు. అర్థమైందా? అట్లా మిమ్మల్ని చేసినాడు, ఈ సంఘాన్ని ఆయన చేసినాడు. అర్థమైందా? కాబట్టి మనిషి మరి ఎవరి కొరకు బతకాలా? ఇది ఇక్కడ రాయబడింది ఏమని? ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము. ఇంగ్లీష్లో చదవండి బ్రదర్. 36 రైట్. 36 ఇంగ్లీష్లో ఎవరైనా చదవలేదు? నేను చదువుతున్నా. రైట్, నేను చదువుతున్నానండి. ఒక్క నిమిషం. రైట్. Romans chapter 12. Right. And be not conformed to this world, but be transformed. 11 కదా. 11. I'm sorry. Right. 11:36. రైట్. దీంట్లో రాయబడిన ప్రకారం ఇంగ్లీష్లో ఏమైందో రాయబడిందో చదువు. ఫర్ ఆఫ్ హిమ్, త్రూ హిమ్, టు హిమ్ ఆర్ ఆల్ థింగ్స్, టు హూమ్ బి గ్లోరీ ఫర్ ఎవర్. అర్థమైందా? మనం అనుకుంటాం కదా రాజ్యాంగము దేశము కొరకు, దేశం వలన, దేశము చేత ఏర్పడింది అంటాం. అట్లనే రైట్. ఇక్కడ కూడా మనం ఏమంటారు? ఆయన మూలముగా, ఆయన కొరకు, ఆయన మూలము, ఆయన నిమిత్తము దేవుడు నిన్ను నన్ను చేసినాడు. అర్థమైంది? సూసైడ్ చేసుకోకూడదు. అర్థమైంది? చాలామంది సూసైడ్ చేసుకుంటారు, ఆత్మహత్య. బైబిల్లో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది. ఏమనుంది చెప్పండి? నరహత్య. వేరే వాళ్ళని చంపడం కాదు, నిన్ను చంపుకోవడం కూడా నరహత్యనే. అర్థమైందా? అది ఎందుకు చేసుకోకూడదు? దేవుడు ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తం నిన్ను చేసిండు, నీ కోసం కాదు. అలా ఎంజాయ్ చేద్దామన్నా, మరి ఏందన్నా అసలు జిందగీలో అసలు ఎంజాయ్మెంటే లేదంటారు. అర్థమైందా? ఇవన్నీ నడవదు, ఇవన్నీ పనిచేయవు. అర్థమైందా? దేవుడు మనల్ని సృష్టించింది ఆయన ద్వారా, ఆయన నిమిత్తము, ఆయన మూలంగా. ఇట్ ఈస్ ఫర్ హిమ్, త్రూ హిమ్ అండ్ బై హిమ్, టు హిమ్. ఆయన కొరకు, ఆయన వలన, ఆయన చేత. అర్థమైందా? డూమువులన్నీ చెప్పుకోండి. రైట్. రైట్. డూమువులు ప్రథమ విభక్తి, నినులను గూడ్చి గురించి తృతీయ విభక్తి, చేతన్ చేన్ తోడన్తో తృతీయ విభక్తి, వలనన్ కంటన్ అందు పంచమి విభక్తి, షష్ఠి యొక్క షష్ఠి, అన్ని విభక్తులన్నీ ముందు పెట్టుకొని మనం చదవాలి. దేవుడు అని, దేవుని యొక్క, దేవుని చేత, దేని వలన, దేవుని కొరకు, అవన్నీ చదువుకోవాలి. దేవుడు నిన్ను నన్ను చేసినాడు. అర్థమైంది? అంతేగాని ఈ కుటుంబంలో ఎందుకు పుట్టినానో, అరే ఇంకా కొంచెం ఎర్రగా పుట్టింటే బాగుండు, అరే జర హైట్ ఉంటే బాగుండేది. నీవుగా చేసింది, నిన్ను చేసినాడు, దేవుని కొరకు చేసినాడు. మనం ఎవరి కొరకు బతకాలా కాబట్టి అని స్టార్ట్ అవుతుంది 12వ అధ్యాయం. కాబట్టి దేవుడు ఆయన మూలమున, ఆయన కొరకు, ఆయన వలన, ఆయన చేత, ఆయన నిమిత్తము నిన్ను చేసినాడు. కాబట్టి ఏందంట? కాబట్టి ఇదంట. ఏదది? ఇప్పుడు మనం చదివింది. అర్థమైందా? అది ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు
కాబట్టి ఇచ్చి ఎందుకు ఇక్కడ ఉందో తీసి పడేస్తే బాగుంటుంది కదా సహోదరులారని డైరెక్ట్గా చదవడానికి వీల్లేదు. రైట్, అది అర్థమైందే. అది కాబట్టి మనకి ఇక్కడ చెప్పబడినట్లు మరి ఇక్కడ ఐ బెసిచ్ యూ దేర్ ఫోర్ అని ఉంది ఇంగ్లీష్లో. దేర్ ఫోర్ అంటే ఇట్స్ ఎ ప్రిపోజిషన్ కదా, రెండు వాక్యాలను గలపదాన్ని మనం ఏమంటాం, రైట్, అట్లా దేర్ ఫోర్ అని, అట్లా కంజంక్షన్ అంటారు ఇంగ్లీష్లో. రైట్. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి మీరు ఏం చేయాలంట, సేవ చేయాలంట. అంటే ప్రతి విశ్వాసి సేవ చేయాలి. అర్థమైందా? అది ఏం సేవ? అది ఏం సేవ అంటే అది పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా ఏం చేయాలా? శరీరాలను. పొద్దున్న నేను చెప్పిన ఈ శరీరం మన మాట వినదు, ఎందుకంటే దీనికి రక్షణ లేదు, ఇప్పుడు లేదు. ఒకవేళ ఉంటుందేమో టెంపరీ, పర్మనెంట్ లేదు దీనికి, ఎందుకంటే ఇది పోదు పైకి. కాబట్టి ఇది ఎప్పుడు సతాయిస్తూ ఉంటుంది మనల్ని. కాబట్టి మీ శరీరములను ఏం చేయాలా? సజీవ యాగముగా సమర్పించుకోవాలి. యాగం అంటే ఏంది? యాగం అంటే 1000 యాటలు బలిస్తే అది యాగం. ఒక బలి ఇస్తే కాదు, అనేక బలులు చేస్తే అది యాగం అంటారు. అర్థమైందా? అది అశ్వమేధ యాగం అంటారు హిందువులో. అర్థమైందా? అంటే రాజు వానికి, ఈ రాజులకు ఊరికే ఉండదు మైండ్. అర్థమైందా? ఏదో ఒక పురుగు ఎక్కుతుంది అనమాట. అవును, ఈ కొంచెం రాజ్యం ఏంది, అదే ఒక పని చేయరా, గుర్రాన్ని వదిలిపెట్టు, గుర్రం ఎక్కడికి పోతే అక్కడ అదంతా నాదే అనేవాళ్ళు. కాబట్టి అది కిలోమీటర్లు పోయి 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 దానికంతా వేస్తారనమాట. రాజులు మాది ధరించి అంతా మంచిగా బట్టలేసి మంచిగా బంగారు గింగారు కింద గిజ్జలు కట్టి పంపిస్తారు. ఎవడన్నా పట్టుకున్నాడు అనుకో, రాజుకు సమాచారం వస్తుంది, సార్ వాడు మీ గుర్రాన్ని పట్టుకున్నాడు, నేను వచ్చి అక్కడ యుద్ధం ఆడి జయించేస్తాడు. అదంతా అయిందనమాట మళ్ళా. అర్థమైందా? దాన్ని యాగం అంటారు. అంటే కొన్ని వేల ఎకరాలు సంపాదించడం, దాన్ని అశ్వమేధ యాగం అంటారు. ఈ యాగం వేరు, ఇది సజీవ యాగం. నువ్వు బతుకున్నప్పుడే దేవునికి సేవ చేయాలి. ఎట్లా? నీ శరీరం ద్వారా. ఆ శరీరం ఎట్లా చేయాలో చూడండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగం. కాబట్టి మనం సేవ చేయడంలో దేవునికి 2 చేయాలి. పరిశుద్ధంగా పెట్టుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే దేవుడు ఈ శరీరాన్ని మనకి ఇచ్చినాడు, ఆయన నిమిత్తం, ఆయన కొరకు, ఆయన వలన, ఆయన చేత, రైట్, ఇచ్చినాడు. కాబట్టి దీన్ని పరిశుద్ధంగా పెట్టుకునే బాధ్యత నీది. మనం ఒకసారి యూత్ మీటింగ్లో ఒక అమ్మాయి అడిగింది, అవును బ్రదర్, అసలు హవ్వను దేవుడు అది ఒకవేళ అది తినకుండా చేసి ఉండొచ్చు కదా. అవునా, సైతాన్ అంటే ఇచ్చింది ఆ పండును, తినకుండా చేస్తే బాగుంటుంది, అందకుండా చేస్తే బాగుంటుంది అని. నీకున్నంత కామన్ సెన్స్ దేవుడికి కూడా లేదమ్మా. నిజంగా నీకు చాలా మంచి ఐడియా ఉంది, సరేలే తర్వాత చెప్దాం, అక్కడ పోయిన తర్వాత కలుసుకొని చెప్తాము, దేవుడిని అడుగుదామని చెప్పినా. మరి అర్థమైందా? అది రైట్. దేవుడు నిన్ను స్వతంత్రునిగా సృష్టించినాడు. దేవుడు మాదిరి నన్ను సృష్టించినాడు, బంధించలే. మనం రాబర్ట్స్ కాదు. రాబర్ట్స్ అంటే ఏంటి? రిమోట్ కంట్రోల్. అర్థమైందా? ఇప్పుడు కార్లు ఉంటాయి, రిమోట్ కంట్రోల్ కార్లు. అది మనం ఇటు తిప్పుతా ఉంటే ఎటు తిప్పితే అటు తిరుగుతూ ఉండేది. ఇక్కడ మనకు కంట్రోల్ ఉంటాయి. అట్లనే ఇప్పుడు మనకు పైన ఈ ఏమంటారు, ఈ మధ్యన మ్యారేజెస్లో డ్రోన్స్ అవన్నీ రిమోట్ కంట్రోల్స్ ద్వారా అది తిరుగుతుంది. అట్లా దేవుడు మనల్ని కంట్రోల్లో పెట్టలే, ఫ్రీగా వదిలేసినాడు. నువ్వు ఇష్టపడి నన్ను సేవించాలి, నువ్వు ఇష్టపడి నా మాట వినాలి. అంతేగాని నిన్ను బలవంతం చేయను నేను. అర్థమైందా? ఎందుకంటే మనవలే, మన పోలిక చొప్పున మనవలే
మనిషిని మనం చేసేదము అనుకున్నాడు. అంటే నిన్ను నన్ను దేవుని మాదిరి సృష్టించినాడు. దేవునికి ఏ బుద్ధులు ఉన్నాయో నీకు కూడా అదే బుద్ధులు ఉన్నాయి. దేవునికి ఏ ఆకారం ఉందో నీకు కూడా అదే ఆకారం ఉంది. దేవునికి ఏ మనస్సాక్షి ఉందో నీకు కూడా అదే ఉంది. రైట్? అది. సో దేవుని ఆజ్ఞను మనం శిరస వహించాలి. అర్థమైందా? అది. కాబట్టి పాయింట్ ఏంటంటే ఇక్కడ నువ్వు సేవ చేయాల. ఫస్ట్ సేవ ఒక మనిషి అంటే ఒక మనిషి విశ్వాస అయిన తర్వాత మనం చేయాల్సింది ఏంది? మన శరీరాలను పరిశుద్ధంగా, తర్వాత నెక్స్ట్ ఏముంది చూడండి, దేవునికి అనుకూలంగా అంటే దేవునికి ఇష్టంగా నువ్వు జీవించాలి. అర్థమైందా? అది నువ్వు దేవుడు కోరేది అది. రేపు ఆయన రాకడలో దేవుడు నిన్ను అడిగేది 2 విషయాలే. అర్థమైందా? అది. తర్వాత కింద చదువు, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటాడు. బతిమలాడుచున్నా అంటాడు పౌలు మహాశయుడు. రోమా ప్రభుత్వంలో ఉన్న ఆ చిన్న సంఘాన్ని ఆయన మాట్లాడు. నెక్స్ట్ చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాద ఉంది. అర్థమైందా? లోక మర్యాదను అనుసరింపకూడదు. రైట్? ఊరికే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీకు రిసార్ట్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ రిసార్ట్స్, ప్రైవేట్ రిసార్ట్స్, హోటల్స్లోకి వెళ్తారు. మాకు కూడా నేను పనిచేసే కంపెనీలో పెద్ద హోటల్ ఉంది, 4 స్టార్ హోటల్ ఉంది. అక్కడికి వెళ్తే నువ్వు కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు, అర్థమైందే, అక్కడున్న కౌంటర్లో ఉన్నారు ఆ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, రైట్? అక్కడున్న వాళ్ళ ఆడవాళ్ళు జనరల్గా లేడీస్నే పెడతారు. వాళ్ళు ఎట్లా అంటారంటే, ఎస్ ప్లీజ్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ ఎస్, యూ హ్యాడ్ ఎ నైస్ జర్నీ సార్, ఎస్, వాట్ యూ వాంట్ సార్, ఎస్ సార్, వీఆర్ ప్రిపేరింగ్ ది వాట్ యూ కాల్ బిల్ సార్, కైండ్లీ యూ ప్లీజ్ గో ఇన్ టు ద కాఫీ షాప్ సార్, వాట్ కెన్ ఐ హెల్ప్ యూ సార్, ఎస్ సార్, యా వెరీ నైస్ సార్. ఉట్టిదే, లోపల ఏముండదు. అర్థమైంది? నేను ఒకసారి ఒక 7 స్టార్ హోటల్ను మేము ఒక వారంకు రెంట్కి తీసుకున్నాం. ఎందుకంటే మా డైరెక్టర్ పెళ్లి జరుగుతుంది, మొత్తం 240 రూములు బుక్ చేసి పడేసిండు. వాళ్ళందరినీ మేము గెస్టులను రిసీవ్ చేసుకోవాలా, అది. కాబట్టి మాకు కూడా కౌంటర్ ఇచ్చినారు వేరే హోటల్లో, తాజ్ కృష్ణ అని ఉంది హైదరాబాద్లో, చాలా మంచి పెద్ద హోటల్ అది. వీళ్ళు అట్లా మాట్లాడతారు కదా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం నేను పక్కనే ఉండి చూసిన. ఏంటే వాడు లెవెల్ వేస్తున్నాడు, వాడిని చూపెట్టే అంటున్నారు మళ్ళా. అంతవరకు అర్థమైంది. ఎస్ సార్, యూ హ్యాడ్ ఎ నైస్ జర్నీ సార్, ఎస్ సార్, వెరీ ప్లీజ్ టు సార్, హౌ యూ ఫీల్ అబౌట్ ది అట్మాస్ఫియర్ సార్, ఎస్ రైట్ సార్, వెరీ నైస్ సార్, ఇట్స్ అవర్ ప్రివిలేజ్ సార్ దట్ యూ హ్యావ్ కమ్ హియర్, యూ హ్యావ్ చోసన్ దిస్ హోటల్ సార్, ఎస్ సార్, వాట్ టైప్ ఆఫ్ రూమ్ యూ హ్యావ్ అంటే ఎంత లేని భక్తి మర్యాద. దీన్ని ఏమంటారంటే లోక మర్యాద అంటారు. అర్థమైంది? లోపల ఒకటి, బయట ఒకటి, లోన లోటారం, బయట పటారం, ఏమీ ఉండదు. బయట లేదు, లోపల లేదు, ఏమీ ఉండదు. అర్థమైందా? అది. రైట్? కాబట్టి లోకంలో కొన్ని మర్యాదలు ఉన్నాయి. అర్థమైందా? అట్లాంటి అనుసరించద్దు అంటాడు. రైట్? చాలా ఉన్నాయి. ఇప్పుడు అది చెప్పాలంటే అదో పెద్ద మెసేజ్ అవుతుంది. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం. దేవుని చిత్తానికి 3 గుణాలు ఉంటాయి, దేవుని ఇష్టానికి 3 గుణాలు ఉంటాయి. అర్థమైందా? దేవుడు ఇస్తే ఎట్లాంటిది ఇస్తాడు? ఉత్తమం ఇస్తాడు. గాడ్ గివ్స్ యూ ద బెస్ట్. అందుకే నేను పొద్దున చెప్పిన, వెన్ గాడ్ గివ్స్ ది బెస్ట్, ఉత్తమం. అందుకనే వివాహాలలో ఆస్తులు కొనేటప్పుడు, వివాహాలలో మనము రైట్ దేవునికి వదిలేయాల. అంతేగాని నువ్వు సెలెక్ట్ చేసుకొని, సార్ దేవుడా మరి నా సెలక్షన్ అయితే రబ్బర్ స్టాంప్ ఏమంటే, ఆయన రబ్బర్ స్టాంప్ కాదు దేవుడు. నువ్వు చెప్పిందంతా వినడు ఆయన. ఎందుకంటే ఆయన ఈ జీవితం ఆయన కొరకు ఇచ్చినాడు, నిన్ను ఆయన కొరకు పెంచుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ఆయన ఇష్టం చేయాలి. అర్థమైందా? అది. తర్వాత సంపూర్ణం, పర్ఫెక్ట్. రైట్? రైట్? ఉత్తమము, అనుకూలము. ఇంగ్లీష్లో ఏముందంటే కన్వీనియంట్. అంటే అక్కడ ఇంగ్లీష్లో 3 పదాలు వాడినారు. 3 పదాలు ఏం వాడినారంటే
రైట్. ఏముంది? గుడ్, కన్వీనియంట్ అంటే యాక్సెప్టబుల్. అర్థమైందండి? అది కాబట్టి విచ్ ఈస్ పర్ఫెక్ట్, యాక్సెప్టబుల్, ఉత్తమము, గుడ్, అనుకూలము, సంపూర్ణం. దేవుని చిత్తం ఎప్పుడు 3 లక్షణాలు ఉంటాయి. నీకు ఎప్పుడు మంచిదే కొడతాడు దేవుడు. నువ్వు అనుకూలమైందే ఇస్తాడు నీకు. అర్థమైందా? అది రైట్. అది తర్వాత ఇంకోటి ఏంటంటే సంపూర్ణము, పర్ఫెక్ట్ ఉంటుంది దేవుంది. ఇంకా మళ్ళా దాంట్లో తప్పు ఉండదు. అర్థమైందా? అది కాబట్టి మనము ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాంటి దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలా అంటే మనసు మారి నూతనమై రూపాంతరం పొందాలి. విశ్వాస జీవితం చాలా బ్రహ్మాండమైన జీవితం, ఒకలాంటి జీవితం అది. మనస్సు మారాల, నూతనం కావాల. రైట్. కాబట్టి రూపాంతరం చెందాల అంటే నువ్వు మారాల. అర్థమైందా? అది పెళ్ళి చేసుకున్న తర్వాత ఉదాహరణ చెప్తా. మీ భార్యకు ఉట్టి చారు అంటే చాలా ఇష్టం. అట్లాంటి భార్యలు ఉండరులేండి కానీ ఊరికే చెప్తున్నా ఎగ్జాంపుల్. అర్థమైందా? నీకేమో అసలు చారు అంటే రసం అంటే పడనే పడదు. మళ్ళీ దేవుని చిత్తంగా అనుకొని పెళ్లి చేసుకుని దేవుడు ఎట్లా సెట్ చేస్తాడంటే నువ్వు ప్లస్ అయితే ఆమె మైనస్ ఉంటుంది, నువ్వు ఎస్ అంటే ఆమె నో అంటుంది, ఆమె నో అంటే నువ్వు ఎస్ అంటుంది. ఇట్లాంటి మ్యాచింగ్ ఉంటుంది దేవుంది. ఉత్తమము, అనుకూలము, పరిపూర్ణం ఉంటుంది. అర్థమైందా? అది అప్పుడు ఏం చేయాలా? రైట్. నువ్వేం చేయాలా? ఆమె ఇష్టము నీ ఇష్టంగా ఫస్ట్ కోరుకోవాలి. జెంట్స్ ముందుకు రావాలా, లేడీస్ ముందుకు రారు. అర్థమైందా? అది ఎందుకంటే పేతురులో ఏం రాసినాడంటే నీవు నీ భార్యను నీ శరీరం వల్లే ప్రేమించమన్నాడు. అంతేగాని భార్యలకు ఏం చెప్పినాడు? నీవు నీ భర్తను శరీరం మాదిరి ప్రేమించమని లేదు. వాళ్ళకు రూల్ లేదు అది. అంటే వాళ్ళ అప్పు మనం డౌన్ అని కాదు, అంతే. వాక్యం ప్రకారం మనం జీవించాలి. ఫస్ట్ నువ్వు ముందుకు రావాలి. ఆమెకే అంత లెవెల్ అయితే నాకేందన్నా అంటారు. చాలాసార్లు భార్యాభర్తలు కొట్టుకొని మా దగ్గరకు వస్తూ ఉంటారు. అన్న ప్రార్థన చేయండి అన్న. ఏంటి ప్రాబ్లం ఏంటి బ్రదర్? లేదులేనా అట్లా కుదరదన్నా, అది కాదు, అది పద్ధతి కాదు నాకు చెప్తుంటారు. అదే వాళ్ళ భార్యకి చెప్పొచ్చు కదా, చెప్పరు. అర్థమైందా? అది ఇంకా ఆమె ఏదో చెప్తుంది. దీనికి కారణం ఏంటంటే సజీవ యాగంగా సమర్పించుకోవడం అనేది ఉండదు. పురుషులు ఏం కావాలా? మనసు మార్చుకో, ఆమె ఇష్టం నీ ఇష్టంగా మార్చుకో. దానికి నువ్వేం చేయాలా? సజీవ యాగముగా ఇంట్లో ఒక సిలువ వేసుకొని సిలువకు సమర్పించుకోవాలి. ఇట్లా ఉండాలి. ఏమైందంటే ఏంటి? సజీవ యాగం. అర్థమైందా? అది రైట్. అది రైట్. చాలామంది సిలువలు పెట్టుకుంటారు. బాగానే ఉంది, సెలవు పెట్టుకోవడంలో నేను తప్పన్నా పెట్టుకోకూడదనను, పెట్టుకోమని చెప్పను. కానీ జీవితం అట్లా ఉండాలా. పేతురు దగ్గరికి త్రిబేరియా సముద్రం దగ్గరికి పేతురు వెళ్ళిపోతాడు. వద్దన్నా ఈయనతో ఫాలో అయితే, అరే ఆయన ఏమో చీఫ్ మినిస్టర్ అవుతాడు, నేనేమో రెవెన్యూ మినిస్టర్ అవుతా, మా అన్న అంద్రయ్య ఏమో మరి హోమ్ మినిస్టర్ అవుతాడు అనుకున్నా. అన్న ఏందన్నా ఆయన చంపేసిండు, ఏం బాగలే, వద్దు పదాలా పరా, మళ్ళీ మనం చేపలు పడతాం, ఈ సేవ ఏమొద్దని వెళ్ళిపోయినాడు పేతురు. అర్థమైందా? అది పేతురు ఏదో ఆశించిండు అనమాట యేసుప్రభు దగ్గర. యేసుప్రభు చూసినాడు, బిడ్డ చెప్తా నీకు సంగతి అని చెప్పి వచ్చినాడు. తిబెరియా సముద్రం దగ్గరకు వచ్చినాడు యేసుప్రభు. చూసినాడు దూరం నుంచి పేతురు, ఏందిరా బాబు ఈయన వదలడేంటిరా బాబు, నాకంటే సిగ్గులేదు, ఆయనకు కూడా సిగ్గులేదేంటి? అరే యేసుప్రభు ఎవరో తెలియదన్నా నేను, అయినా సిగ్గు లేకుండా నా దగ్గరకు వచ్చినాడేంటి అనుకొని, పేతురు ఇట్రా రాయా 2 నిమిషాలు రా. సరేలే నువ్వు చెప్పినావు కదా బాగుండదు పెద్ద ఆయనను అని చెప్పి వస్తాడు.
యేసుప్రభు ఏమడుగుతాడు పేతురును? పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినాడు. అంతకుముందు ఏమడిగినాడు యేసుప్రభుకి? పేతురు ఏం చెప్పినాడు? ప్రభా, జాన్ జిగిరి. పేతురు అంటే అన్న చుక్క చుక్క పైన మా వంశం పేరుంది గలిలయ సముద్రంలో. అలాంటి జాన్ అన్న ఇస్తా, నీకు నా ప్రాణం ఇస్తా. ఏం ప్రభువా ఏమనుకున్నావు పేతురు అంటే? సరేలే పేతురు, కోళ్ళు కూస్తాయి, కోడి పుంజు పొద్దున్నే 2 సార్లు కూస్తుంది అని చెప్పినాడు. భలే ఉన్నావు ప్రభు. వాట్ యు థింక్ ఆఫ్ పీటర్? బస్ కథం. ఒక చిన్న అమ్మాయి వచ్చి అడిగింది, అంకుల్ మీరు కూడా ఆయనతో పాటు ఉన్నారు కదా అని అడిగింది. పాప షెడ్యూల్ కూడా సరిగా వేసుకో, నువ్వేది నన్ను అడుగుతావు? ఆయన ఎవరు, నేనెవరు? ఏం మాట్లాడతావు? గట్టిగా మాట్లాడదు, వెళ్ళిపో అన్నాడు. అన్ని సూచక్రియలు చూసి, అన్ని మహత్కార్యాలు చేసి, ప్రతి మహత్కార్యంలో దగ్గరుండి 5,000 మందికి పెట్టి, 4,000 మందికి భోజనాలు పెట్టి, ఎంతోమంది కుంటోళ్ళను గుడ్డోళ్ళను మరి అందరినీ బాగు చేసి, ఆయన కూడా రూపాంతరం కొండపైకి ఎక్కి యేసుప్రభు యొక్క మహిమను చూసి, అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఏమంటాడు? ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. అర్థమైందా? అది భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉండి, వాళ్ళకి 2-3 పిల్లలు పుట్టిన తర్వాత చాలా రోజుల తర్వాత భర్త ఇంటికి వస్తే భార్య ఏమంటే, ఎవరండి మీరు, ఎవరు మీరు అని అంటే ఎట్లుంటుంది? అట్లా పేతురు అట్లా బొంకినాడు. కానీ సిగ్గు లేకుండా దేవుడు, మన యేసుప్రభుకు సిగ్గుండదండి బాబు. నువ్వు ఎన్నిసార్లన్నా పాపం చేయి, నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే, ఏంది బిడ్డ ఇప్పుడు వచ్చినావు, 108లో వచ్చినావు, అరే 108లో నాకు నడవదు, 101లో రావాలా అనేది యేసుప్రభు అనడు. అర్థమైందా? ప్లీజ్ కమ్, నువ్వు ఎప్పుడొచ్చినా నేను రెడీ అంటాడు. నా ఎద్దుకు వచ్చువా అని నేను ఎంత మాత్రమో. మన యేసుప్రభు అంత ప్రేమమయుడు. ఆయన ప్రేమ అర్థం చేసుకోవాలంటే మనకు అందడు. అందుకనే ఈసారి పేతురును దేవుడు ఏమడుగుతాడంటే, పేతురు నన్ను ప్రేమిస్తావా, లేకపోతే నన్ను ప్రేమిస్తున్నావా? లవర్స్ దోమి పీటర్? ఆన్సర్ లేదు ఇప్పుడు. అర్థమైందా? ఏమంటాడు తెలుసా? నీకే తెలుసు అంటాడు. కరెక్ట్ ఆన్సర్ చెప్పిండు. అర్థమైందా? ఇప్పుడు ఏంది బ్రోవా, నన్ను అడిగే క్వశ్చను వేరే వాళ్ళని అడగాల, నువ్వు నా గురించి అడుగుతావు, ఇప్పుడు అంతా పోయింది. అర్థమైందా? సో వెన్ యు ఆర్ 0, రైట్, దెన్ లార్డ్ విల్ మేక్ యూ సంథింగ్. ఇఫ్ యూ థింక్ దట్ యు ఆర్ సంథింగ్, గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్. అప్పుడు అంటాడు పేతురు, నీ కాన్ఫిడెన్స్ పైన నన్ను ప్రేమించాలంటే ప్రేమించలేవు. అర్థమైందా? నీకున్న పట్టుదల పైన, అంటే శరీరంలో నన్ను ప్రేమించలేవు పేతురు, ఆత్మలో, తర్వాత నెక్స్ట్ ప్రాణంలో నన్ను ప్రేమించాలి. రైట్? ఇప్పుడు నీకు నేర్పిస్తా, నువ్వు నన్ను ఎట్లా ప్రేమించాలనో నీకు నేర్పిస్తా. నువ్వు అన్నావు కదా, ఏమని అన్నావు? నీకే తెలియదు, నన్ను నీకే తెలుసు అన్నాడు. అంటే అర్థం ఏంటి? నేను వేస్ట్ గాని ప్రభు అన్నట్టు, ఇండైరెక్ట్గా. ప్రభు ఎంతటోని ప్రభు అని ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో అప్పుడు దేవుడు నీలో కార్యం చేస్తాడు. దాన్నే సజీవయాగం అంటాము. సో సజీవయాగంలో ఉన్న ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే నువ్వు తగ్గించుకోవాలి. అర్థమైందా? అది పేతురు తగ్గించుకున్నావు. చూస్తాం, ఆ సీన్ ఒక్కటి చూస్తాం, భలే ఉంటుంది. నాకు మాటి చదువుతుంది నేను. రైట్? చూడండి, రాండి, యోహాను సువార్త అనుకుంటా. యోహాను సువార్తేనా? యోహాను సువార్త లాస్ట్ అధ్యాయం. రైట్? 21:15. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగ్గా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు. నీకు తెలుసు ప్రభా నా సంగతి అంతా, ఇంకా నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పను, ప్రేమించలేదని చెప్పను. ఇంకా నా గురించి నేనేం చెప్పను, ఎందుకంటే నేను ఎన్నో చెప్పినా అన్నీ ఫెయిల్ అయిపోయినా. ఇంక ఇప్పుడు నేనేం చెప్పను ప్రభా, నీకే తెలుసు అనాల. సజీవ యాగంలో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే నువ్వు తగ్గించుకోవాలి. అర్థమైందా? అది
కాబట్టి నీ భార్యకు రసము ఇష్టమైతే నువ్వు కూడా ఏం చేయాలా, మీ భార్యతో పాటు రసం తినాలా. నెక్స్ట్ టైం ఏమనాలా, ఏమంటే ఏం కూర చేయాలంటే ఏమొద్దబ్బా రసం చేయాలా. అర్థమైందా? నువ్వు 2-3 సార్లు చేసినావు అనుకో, అప్పుడే ఆమె ఏమడుగుతుంది, మీకు పప్పు ఇష్టం కదా, ఆ పప్పు, ఇంకేమి ఇష్టం, చింతకాయ పచ్చడి ఇష్టం, ఒక పొడుగు, ఒక చికెన్ పీసు డీప్ ఫ్రై ఇష్టం, ఓకే చేసి పెడుతుంది ఆమె. అర్థమైందా? కాబట్టి ఫస్ట్ నువ్వు సజీవయాగంగా సమర్పించుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి లైన్లోకి వస్తారు. అర్థమైందా? అది కాబట్టి సజీవయాగముగా సమర్పించుకోవడం అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, కిందనే ఉంది డీటెయిల్స్ అన్నీ. ఇప్పుడు ఒక్కొక్క డీటెయిల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రైట్, ఫస్ట్ది 3వ వచనం, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. నెంబర్ 1. అర్థమైంది? దీన్ని ఏమంటారంటే మామూలుగా ఫిలాసఫీలో మామూలుగా ఈగో అంటారు. అన్నా వాడు నన్ను ఏం మాట్లాడినాడన్నా, వాడెంత, వాని కథ ఎంత, నా ముందు చెడ్డీలేసి పెరిగిండన్న ఆయన, వాడు ఇప్పుడు నన్ను నువ్వెవరు అంటాడు, నువ్వెవరు అంటున్నాడు ఆయన అన్న, వాడెంత, వాని బతుకెంత, మొన్న వరకు తాగి తందనాలు ఆడుతుండే, ఇప్పుడు మందిరానికి వస్తున్నాడు, ఆడు మొన్న నాన్న అంటే నా ఈగో హర్ట్ అయిపోయింది. అర్థమైందా? అది ఒక్కోసారి భార్య ఏదైనా మాట్లాడింది అనుకో, నువ్వు నన్ను అంటే ఏది, నువ్వు గ్రేటా? అర్థమైందా? భర్త గౌరవం, రెస్పెక్ట్ ఏంటది, ఆ మాట ఏంది, ఆ తీరేంది, ఆ ప్రవర్తన ఏంది, అర్థమైంది, ఆ లెక్క ఏంది, అది అర్థమైంది, ఇట్లాంటి. కాబట్టి నువ్వు గ్రేట్ అన్న ఫీలింగ్ మొట్టమొదట కట్ చేయి. ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి తెలుసా, ప్రభా ఎంతటి వాడిని, పెంట కుప్పల మించి లేపిన పైకి, నా బతుకెంత, నా సంగతి ఎంత, నేను ఎలాంటి వాడినో, నువ్వు నన్ను ఎలాగా మార్చినావు, నన్ను ఏ విధంగా ఆశ్రయించి అంతా నీకు తెలుసు, నేను మర్చిపోను ప్రభా. రైట్? నీ సన్నిధికి రావడానికి కూడా యోగ్యత లేదు, బైబిల్ పట్టుకోవడానికి కూడా యోగ్యత లేదు, నీ పేరు నా పదవుల పైన కూడా ఎత్తడానికి యోగ్యత లేదు, నేనంతా నా బతుకెంత, ఇంతగా నన్ను దీవించినావు, తగ్గించుకుంటా ప్రభా, నాకు అట్లాంటి ఈగోస్ ఏం లేవు. రైట్ అని యేసు ప్రభు రోల్ మోడల్ ఎంతగా తగ్గించుకున్నాడు, దాసుని స్వరూపం ధరించినాడు, సమస్తం కోల్పోయినాడు. రైట్? అంత శక్తివంతుడైనా కూడా శక్తిహీనుడైపోయినాడు. పిలాతు ముందు దీనుడే తగ్గించుకున్నాడు. కొడుతున్నారు, తిడుతున్నారు, ఉమ్మి వేస్తున్నారు, జుట్టు లాగుతున్నారు, తంతున్నారు, ప్రవచించమంటారు, ఎగతాళి చేస్తున్నారు, ఉమ్మేస్తున్నారు, ఒక మాట అనలే. ఎందుకు? తగ్గించుకున్నాడు. సో పాయింట్ ఏంది, నువ్వు చాలా గొప్ప, అర్థమైందా? అది ఈ ఫీలింగ్ ఉండకూడదు, సంసారంలో అస్సలు ఉండకూడదు. భార్య ఈ పనులు ఆమె చేయాలా, భర్త ఈ పనులు ఈమె చేయాలా, పిల్లలు ఆ పనులు అయ్యే చేయాలా, ఇవన్నీ నడవదు, ఇవన్నీ కుదరదు, అన్నీ చేయాల్సిందే. పురుషులు కూడా పాత్రలు తోమడం తప్పులేదు, ఊడవడం తప్పులేదు, ఏం తప్పులేవు, గీతలు గీయకూడదు అయ్యి. అర్థమైందా? సో తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. రైట్? దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస ప్రమాణ ప్రకారం తాను స్వస్థబుద్ధి గలవాడొకటికై తగని రీతిగా ఎంచుకొనవల్లని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. రైట్? అంటే ఏంది? స్వస్థత బుద్ధి ఉండాలి, మంచి బుద్ధి ఉండాలి. అర్థమైంది? అది సజీవ యాగములో మొట్టమొదట నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఉత్తమము, అనుకూలము, పరిపూర్ణమైన దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలంటే, నీ శరీరాలను సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే, పరిశుద్ధమును మరి దేవునికి అనుకూలమును ఆయన అంటే ఎన్ని చేయాలంటే, మొట్టమొదటి నీకున్న క్వాలిటీ ఏంటంటే చాలా తగ్గించుకోవాలి నువ్వు. అర్థమైందా? నీ భార్య చెప్పాలా, మా భర్త దేవుడు అండి బాబు, దేవుడు అనేవాడు ప్రపంచంలో ఉంటే నా భర్త నాలా, అట్లా చెప్పాలి. అమ్మా భయానకురా బాబు, ఇంట్లో నాన్న సింహం, అమ్మ పులి ఉంటుంది ఇంట్లో, ఇంకా పిల్లలు భయపడుతూ ఉంటారు. అర్థమైందా? అది అందుకనే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు.
ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఇంట్లో ఉండదు. ఇంకా తర్వాత ఇంట్లో ఎప్పుడు భార్యాభర్తలు కొట్లాడుకుంటూ ఉంటారు, అట్మాస్ఫియర్ బాగుండదు. అర్థమైందా? అందుకనే పిల్లలు మధ్యలో పాడైపోతారు. రైట్? భార్యాభర్తలు కలిసి మోకాళ్ళపై నుండి ఉదయాన్నే ప్రార్థన చేయాలి. ఒకసారి భార్యాభర్తలు ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, విశ్వాసులే. మా బంధువుల్లో ఒక ఆయన మా ఇంటికి వచ్చిండు. దా తమ్మి అంటే నన్ను తమ్ముడు అంటాడు. దా తమ్మి, ఏముందాయా మీ అక్క, నేను ఈ రోజు ప్రతిసారి ఏదో కంప్లైంట్ చేసేవాడు. నేను అన్న కొన్ని చాలా చిన్నోడిని కానీ నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాను. అరే అడుగా, నువ్వు బోధకుని, అరే నువ్వు అడుగు ప్లీజ్ అడుగు అన్న. మరి ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా అంటే, అది కాదులే అంటాడు. అరే అన్న, భార్యాభర్తలు ఇద్దరు కలిసి మీరు ప్రార్థన చేయాలన్నా, నేను చెప్పింది ఆమె ఒప్పుకోదే, ఆమె చెప్పింది నేను ఒప్పుకోను, కుదరదు, ఇది జీవితంలో జరగదు అని. జరగకపోతే పో, ఏం చేయాలి మరి? రైట్? అట్లానే ఉంటుంది బతుకు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి మోకాళ్ళపై నుండి మీరు ప్రార్థన చేసి పిల్లలందరికీ అర్థమైంది వాళ్ళ పేర్లతో మీరు ఇద్దరు గట్టిగా పిల్లల ముందు ప్రార్థన చేస్తే మీరు విశ్వాసులు, మా అమ్మ మా నాన్న చాలా స్ట్రాంగ్ విశ్వాసులు అన్న భావన వాళ్ళలో కలిగించాలి. అర్థమైందా? తర్వాత భార్యాభర్తల మధ్యలో సీక్రెట్స్ ఉండకూడదు. అర్థమైందా? అది భర్త అకౌంట్ నెంబర్ 1 ఉంటుంది, భర్తకు అకౌంట్ నెంబర్ 2 ఉంటుంది. అకౌంట్ నెంబర్ 1లో భార్యకు చూపిస్తూ ఉంటాడు, పైసలే లేవు అంటాడు. అవునా, అంత ఖర్చు అయిపోయిందంట. అకౌంట్ నెంబర్ 2లో ఉంటుంది సార్కు పైసలు, అది భార్యకు తెలియదు. అర్థమైతే ఇట్లాంటి ఉంటాయి కొన్ని. రైట్? ఆ భార్య కూడా ఎప్పుడన్నా డబ్బులు ఉన్నప్పుడు అది కావాలా ఇది కావాలని తీసుకొని కొంచెమే ఖర్చు పెట్టి, ఆమె దగ్గర కూడా పైసలు ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ భర్త ఎప్పుడన్నా 500 అంటే నా దగ్గర ఎక్కడుందండి, ఆమెకు అకౌంట్ నెంబర్ 3 ఉంటుంది. అర్థమైందా? అది రైట్, 0 అకౌంట్, క్యాష్ అనమాట, దానికి ట్యాక్స్ కూడా ఉండదు. ఇట్లా ఉంటుంది. అర్థమైందా? అంటే పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. మనం తగ్గించుకోకపోతే దేవుడు మనకు అర్థం కాడు, మనం దేవునికి ఉపయోగం ఉండదు. అర్థమైందా? కాబట్టి తన్ను తాను ఎంచుకున్న దానికి తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు, దీనుడై ఉండు, పేతురు మాదిరి. అందుకని పేతురు ఏం చేసింది తెలుసా? అంతగా బొంకినాడు కదా, బ్రహ్మాండంగా సేవ చేసి ఒక్క షాట్లో 12,000 మందిని రక్షించినాడు ఆయన. అంత మాత్రం కాదు, దేవునికి హతసాక్షి అయినాడు పేతురు. అంటే ఎంతో పడిపోయిన పేతురును ప్రాణం పెట్టడానికి కూడా అంత లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు యేసు ప్రభు. అంత పేతురు యొక్క ఇష్టం ఏంటి? పేతురుకి పేతురు ఈ బండ పేరు నా సంఘాన్ని కడతా, పాతాళంలో ఒక ద్వారం నిలవలేరవని చెప్తాడు పేతురుకు. అంటే పునాది రాయి అన్నమాట సంఘానికి. తండ్రి ఇచ్చినాడు, అరే పునాది రాయిరా, జర బాగా మంచిగా చూసుకో, విన్ని మంచిగా ట్రైనప్ చేయి అంటే అన్ని బొంకుతూనే ఉన్నాడు. తండ్రితో బహుశా మరి యేసుప్రభు అన్నాడేమో, ఏం తండ్రి ఏం క్యాండిడేట్ ఇచ్చినావు, ఏం బాగలేడు, అన్ని బొంకుతూనే ఉన్నాడు అని అనలే. అదే క్యాండిడేట్ని ఇచ్చిన క్యాండిడేట్ని తీసుకొని యేసుప్రభు ఆయనలో ఉన్న ఈగోని తీసేసింది. ఇప్పుడు పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, ప్రభు అంతా నీకే తెలుసు, నా గురించి నాకు తెలియదు, అంతా నీకే తెలుసు. అది అందుకనే పేతురుని దేవుడు చాలా బాగా వాడుకున్నాడు. ఆయన వాడుకున్నట్టు ఈ యొక్క బైబిల్లో ఇంకెవరిని వాడుకోవాలి. తర్వాత అపోస్తులైన పౌలు, రైట్, ఆయన వేరే సర్కమ్స్టాన్సెస్లో వాడినాడు. పాయింట్ అది. కాబట్టి మొట్టమొదటి సజీవ యాగంగా సమర్పించుకోవడంలో మనకున్న మొట్టమొదటి పాయింట్ ఏంది? స్వస్థ బుద్ధి ఉండాలి. ఇది దేవుని అడుక్కోవాలి నువ్వు. అట్లయిన పిల్లలు కూడా అంతే, తల్లిదండ్రులకు లోబడ్డంలో అర్థమైందా మొండి పట్టు ఉంటుంది. తల్లిదండ్రుల మాట వినరు, మనం చెప్పినట్టు తల్లిదండ్రులు వినాలంటారు. తర్వాత ఇంకోటి, పిల్లలకు నేను చెప్తున్నా, అలగకూడదు. ఏదన్నా కావాలనుకుంటే, నాకు ఈరోజు అన్నం తినబుద్ధి కావడం మమ్మీ అంటారు. అర్థమైందా? అప్పుడు మమ్మీ ఏమంటుంది, ఏంది బిడ్డ ఏమైంది, బాగలేదా? అదంతా ఏం లేదే, జ్వరమా, లేదే, అంత బాగుందే, మరి ఏంటి
కడుపు నొప్పి వస్తుంది, అది ఎంత బాగుంది, మరి ఎందుకు అన్నం తినడం ఉండదు. అది కూడా ఒక ఈగోనే, ఓపెన్గా ఉండాలి, విధవేషాలు వేయకూడదు. అర్థమైనా? అది సజీవ్ నేను నీకంటే గొప్పగా ఎంచుకోకూడదు. నువ్వు ఒకటే కూతురు అనుకో, నువ్వు చెప్పిందే వేదం, నేను చెప్పిందే తల్లిదండ్రులు ఒప్పుకోవాలా. అట్లనే మీరు కూడా. అర్థమైందా? మనం అడిగిన కోరికలే తండ్రి ఆమోదించాలా, ఎన్ని నడవు. అర్థమైందా? అది సజీవ యాగముగా మనం సమర్పించుకోవడం అంటే శరీరాలను సమర్పించుకోవడం అనే సేవలో మొట్టమొదటి భాగం వచ్చి రైట్. ఏంది పాయింట్? ఏం చేయాలా? మనము దేవుని దగ్గర ఎంతో తగ్గించుకోవాలి. రైట్. నేను ఇతరుల కంటే గొప్పవాడను అనుకోకూడదు. అర్థమైందా? అది చాలా ఇంపార్టెంట్. భర్త భార్యను గౌరవించాలి, నాకంటే ఆమె చాలా గొప్ప. భార్య ఏం చేయాలి? నాకంటే భర్త గొప్ప అనాలి. తల్లి పిల్లలు ఏమనుకోవాలా? నాకంటే మా నాన్న చెప్పేది కరెక్ట్, మా అమ్మ చెప్పేది కరెక్ట్. రైట్ అన్న భావనలో ఉండాలి. అంటే తను తాను తాను హెచ్చించుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. స్వస్థ బుద్ధి దేవుడు ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. ఇంకా రెండవది వచ్చి, రెండవ సజీవ యాగం వచ్చి చూడండి, కిందనే ఉంది 4-5 వచనాలు. రైట్. ఒక శరీరంలో మనకు అనేక అవయములు ఉన్నాను, ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనం క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకమైన అవయములుగా ఉన్నాం. నేను కుటుంబాన్ని గురించి ఎక్కువ చెప్తా. రైట్. సంఘంలో ఎక్కువగా చెప్పను, ఎందుకంటే సంఘం అనేది కొంచెం పెద్ద కాన్సెప్ట్. నువ్వు కొడుకుగా ఉంటే కుటుంబంలో నీకు ఒక బాధ్యత ఉంది, అది నువ్వు చేయాలి. అట్లనే కూతురుగా ఉంటే కూతురుగా ఒక బాధ్యత ఉంది, నువ్వు చేయాలి అది. అదే నువ్వు స్టూడెంట్ అయితే స్టూడెంట్గా నీకు ఒక బాధ్యత ఉంది, ఏం చేయాలా? చదవాలి, కష్టపడి ఒళ్ళు వంచి నిద్రగాసి కింద మీద పడి చదవాలి. ఎందుకు? దేవుడు అన్నీ ఇచ్చినాడు కదా. తల్లిదండ్రులు ఇచ్చినాడా? ఇచ్చినాడు. ఉండడానికి ఇల్లు ఇచ్చినాడా? ఇచ్చినాడు. రైట్. మరి బట్టలు వేసుకోవడానికి బట్టలు ఇచ్చినాడా? ఇచ్చినాడు. స్కూల్ ఫీజులన్నీ కడుతున్నారా? కడుతున్నాను. ఇంకేం తక్కువ? బాగా అన్నం పెడుతున్నారు కదా, మంచిగా అడిగి అంతే. చదవరాదండి, ఊరికే ఇంట్రెస్ట్లు వాట్సాప్లు ఎస్ఎంఎస్లు రైట్, ఈ ఫేస్బుక్లు చూసుకొని టైం అంతా వేస్ట్ అయ్యి సరిగ్గా చదవకపోతే రైట్, నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి. ఎందుకు? నువ్వు కుటుంబం అనే శరీరంలో ఒక భాగం, నీకు ఒక బాధ్యత ఉంటుంది. అట్లనే భర్తగా నీకు ఒక బాధ్యత ఉంది. పిల్లల కొరకు సంపాదించాలా, పిల్లల కొరకు కూడబెట్టాలా, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలా, కుటుంబం కొరకు కష్టపడాలా, చేయాలా. ఈ కష్టం కుటుంబం గుర్తించదు. అర్థమైందా? అది నువ్వు నోరు మూసుకొని పని చేయాలా. దేనికోసం చేయాలా? యేసు ప్రభు కోసం చేయాలా. ప్రభా, నువ్వు నాకు ఈ బాధ్యత ఇచ్చినావు, నీ కొరకు చేస్తున్నా. ఎవడు నీకు థ్యాంక్స్ చెప్పడు. అర్థమైంది? భార్య ఎప్పుడు అన్నది, అబ్బా ఎంత కష్టపడతారండి మీరు అనే భార్యలు ఉంటే మంచిది. కొంతమంది కావాల్సికనే అంటూ ఉంటారు. అర్థమైంది? అది రైట్. అది ఎవడేమో అప్రిషియేట్ చేయడు, ఎవడేం మెచ్చుకోడు. నీ బాధ్యతని నువ్వు చేయాలి. ఎందుకు? కుటుంబం అనే శరీరంలో నువ్వు ఒక భాగం. అట్లనే చేతికి ఒక పని ఉంది, కంటికి ఒక పని ఉంది, కాళ్ళకు ఒక పని ఉంది, అన్నిటికీ అట్లా పనులు ఉన్నాయి. అట్లనే నీకు ఒక బాధ్యత ఉంది. అట్లే భార్యలు వాళ్ళ బాధ్యత, వాళ్ళు వంట, ఇల్లు, పిల్లలను పెంచి పోషించి పెద్ద చేసి, ఇదంతా బాధ్యత. ఇది మంచిగా చేయాలి, మనం బాధ్యత కలిగి చేయాలి. అర్థమైందా? అది దేవుని కొరకు చేయాలి. అర్థమైందా? మీ భర్త అలసిపోయి వస్తాడు అనుకో, అమ్మా నీళ్ళు అంట తీసుకో, నీళ్ళు అన్నీ ఇచ్చినామనుకో, ఎట్లుంటుంది? అది బాధ్యత. అది అర్థమైందా? నువ్వు వేస్ట్గా నీకు నీళ్ళు కూడా ఇవ్వడమా అనుకుని మనసులో తీసుకో అంటే ఎట్లుంటుంది? అది బాధ్యత. దేవుని కొరకు చేస్తున్నట్లు చేయాలి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అర్థమైందా? కాబట్టి నీకంటూ ఒక బాధ్యత ఉంది, నువ్వు చేయాలి. ప్రపంచంలో ఈ శరీరంలో ఉన్నంతకాలం బాధ్యత రాహిత్యం చేయకూడదు. ఒక అవయవంలో ఉన్నప్పుడు అవయవానికి ఏం పనో అది చేయాలి. కాళ్ళు ఉన్నాయనుకో, నేను నడవనంటే, చేతులు ఉన్నాయనుకో, నేను ఏంద్రా నువ్వు మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు, బాగా మంచిగా గించికట్టు బాగా అంత మొత్తం తింటున్నావు, నా చేతికేమో నొప్పి వస్తుంది అని చేయి ఫీల్ అయితే ఎట్లుంటుంది? అది బాడీ ముందుకు పోదు. అర్థమైందా? కారణం అది. ఇప్పుడు అర్థమైందా? సో రెండవ సజీవ యాగం ఏంది? దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను తప్పకుండా చేయాలి. ఎవరి కొరకు చేయాలా?
ఆయన నీకు ఇచ్చినాడు బాధ్యత. ఎందుకు ఇచ్చినాడు? ఆయన కొరకు, ఆయన వలన, ఆయన చేత నిన్ను నిర్మించినాడు ఆయన. అది నీ బాధ్యత, నువ్వు చేయి. నోరు మూసుకో. ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రజలందరూ నిన్ను మెచ్చుకుంటారు, నీ భార్య మెచ్చుకుంటుంది, నీ భర్త మెచ్చుకుంటారు, నీ పిల్లలంతా మెచ్చుకుంటారు, నీ తల్లిదండ్రులు నిన్ను మెచ్చుకుంటారు, నీ అత్తమామలు మెచ్చుకుంటారు, ఎవడో మెచ్చుకుంటాడు, ఏదో. అర్థమైందా? అట్లా నడవదు. ఇది రెండవది. సజీవ యాగంలో నువ్వు చేయాల్సిన రెండవ సజీవ యాగం అది. మొట్టమొదటిది ఏంటి? నీకంటే నువ్వు గొప్ప అనుకోవద్దు, ఇతరుల కంటే నేను చిన్నోని అనుకోవాలి. రైట్? అది. రెండవది వచ్చి నీకున్న బాధ్యతను నువ్వు దేవుని కొరకు చేయాలి. అర్థమైన స్టూడెంట్స్ మనోళ్ళు చాలామంది సరిగ్గా చదవరు. మనోళ్ళు అసలు ఐఏఎస్లు ఐపీఎస్లు గారు, ఐఐటీలు కొట్టారు మనోళ్ళు. కారణం ఏంటంటే చదవరు మనోళ్ళు. దేవుడు అన్నీ ఇస్తే చదవరు. అర్థమైందా? సజీవయాగంగా సమర్పించుకోరు. చదువు ఏం చేస్తావు? ఊరికే చదవదాన్ని చెప్తే స్టూడెంట్స్కి ఏముంటుంది పని చెప్పు. అర్థమైందా? అది మూడవది. రైట్. నెక్స్ట్ మూడవది, సజీవయాగంలో ఉన్న మూడవది ఏంటంటే 6-8 వచనాలు. రైట్. మనం అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, బోధించేవాడైతే బోధించు, హెచ్చరించేవాడైతే హెచ్చరించుట, పని కలిగిందను, పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కనికరించేవాడు సంతోషంతోనూ పని జరిగింపవలెను. ఇదేంటంటే కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక తలాంతు ఉంటుంది. రైట్. అది నువ్వు చేయాలి. కొంతమంది అమ్మాయిలు చక్కగా ఇల్లు జరుపుతారు. అర్థమైందా? అది. అబ్బాయిలు చక్కగా అర్థమైందా బాధ్యత కలిగి చేస్తారు కొన్ని పనులు. అది నువ్వు చేయాలి. నీకున్న తలాంతు దేవుడు ఒక కుటుంబంలో అందరికి కొన్ని తలాంతులు ఇస్తారు. రైట్. అది నువ్వు బాధ్యత కలిగి చేయాలి. రైట్. పెళ్ళైన కొత్తలో మా భార్య లేదు కాబట్టి చెప్తున్నా, రికార్డు చేయడం లేదు కదా. రైట్. ఆమె లేదు, ఆమె రెస్ట్ తీసుకుంటుంది. రైట్. ఆమెకి 2 కాళ్ళు ఆపరేషన్ జరిగినాయి, ఆమె ఎక్కువసేపు కూర్చోలేదు. కాబట్టి బిగినింగ్లో ఎక్కడ వస్తువులు అక్కడ పడేసేది ఆమె. పెళ్ళైన కొత్తలో నాకు కోపం వచ్చేది, కానీ మరి బాగుండదని ఇప్పుడు కోప్పడేవాడిని కాదు. ఒకరోజు దేవుడు ఏమన్నాడంటే, ఏందిరా నీ భార్యను ప్రేమిస్తున్నావు అంటే ప్రేమిస్తా అడితే ఆమె పడేసిన వస్తువులన్నీ ప్రేమిస్తావు కాబట్టి ప్రేమతో చేసి అక్కడ పెట్టనేవాడు దేవుడు. ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లైనా పెట్టనేవాడు. ఆమె పడేయడము నేను తీసి పెట్టడం, ఆమె పడేయడము తీసి పెట్టడం, పడేయడము తీసి పెట్టడం. ప్రభా అంత నీ కొరకే, అంత నీ కొరకే అని చేసేవాడు. అర్థమైనా? గొనుక్కుంటా. ఇక కొద్ది రోజుల తర్వాత ఏందిరా గొనుగుతున్నావు అంటే ఏం లేదని, కొద్ది రోజుల తర్వాత సంతోషంగా చేయమన్నాడు. సంతోషంగా చేసి మరి కొన్ని ఏళ్ళ తర్వాత అర్థమైందా ఆమె ఇప్పుడు వేయడంలే, ఎక్కడంటే అక్కడ నాకంటే మంచిగా సర్దుతుంది. సో పాయింట్ ఏంది ఇక్కడ? రైట్. సంతోషంతో పనిచేయాలి. రైట్. నీకున్న తలాంతులను ఉపయోగించాలి, కుటుంబం కొరకు ఉపయోగించాలి. అర్థమైందా? అది ముందుగానే ప్లాన్ చేయాలి. కొంతమంది చక్కగా భార్యలు చక్కగా ప్లాన్ చేస్తారు, భర్తలు వినాలి. అది అర్థమైందా? కొంతమంది భర్తలు మంచిగా ప్లాన్ చేస్తారు, అది వినాలా. రైట్. అది తర్వాత పిల్లలు ఉంటారు, పిల్లలతో సమయం గడపాల. వాళ్ళ హృదయాల్లో ఏముందో తొంగి చూడాల తల్లిదండ్రులు. అర్థమైందా? డాడీ అంటాడు అంటే ఏంద్రా ఆయన సింహము అనుకుంటారు, వేస్ట్ గాడు అనుకుంటారు మనసులో. అర్థమైందా? అది అట్లనే మమ్మీ దగ్గర పోతుంటే ఏందే గోల అంటే ఈమె ఏందిరా బాబు అంటే అర్థం ఏంటి? వాళ్ళ హృదయాలలో తల్లిదండ్రులు తొంగి చూడరు. అందుకనే వాళ్ళ బ్రాటప్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ప్రతిదీ చెప్పుకునేటట్లు నువ్వు ఉండాలి. అర్థమైందా? వాళ్ళు నీకు వాళ్ళ హృదయం ఇప్పి చెప్పాలి, నువ్వు దానికి టైం ఇవ్వాలి. అర్థమైందా? అది ఇక్కడ వాళ్ళు ఏదైనా పిలుస్తా, అమ్మ చెప్పమ్మా ఏంది అట్లానా, సరే చేద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుడు అన్ని ఇస్తాడు, నో ప్రాబ్లం. అర్థమైంది? అంటే నీ ప్రపంచంలో నాకంటూ ఒక నాన్న, నాకంటూ ఒక అమ్మ ఉందన్న భావన తల్లిదండ్రులు కలిగించాలి. నువ్వు అలా కలిగించలేదు అనుకో, ఒకరోజు నాన్న మా ఇద్దరిని ఆశీర్వదించంటారు, కాలింగ్ బెల్ కొట్టి. అదేంటిరా అంటే అంతే సంగతులు. అర్థమైంది? అది ఇట్లా జరుగుతూ ఉంటాయి. కారణం మీరే ఆ విధంగా కావడానికి.
సో మూడవది వచ్చి సంతోషంతో పని చేయాలా, రైట్. అంత మాత్రం కాకుండా తల్లిదండ్రులు అనేవారు పిల్లల హృదయాల్లో తొంగి చూడాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులకు అన్నీ చెప్పేటట్టు, సీక్రెట్స్ ఏమి ఉండకూడదు. అర్థమై చాలామంది పిల్లలు దాస్తారు. కారణం ఏంటంటే మా డాడీ కొడతాడు అంకుల్, చెప్పొద్దు అంకుల్, నీకే చెప్తున్నా అంటారు. అబ్బో అర్థం అది. అంకుల్ నేను చెప్పకుండా వెళ్ళిపోతున్నా వైజాగ్, మా నాన్న అడిగితే కొంచెం నిదానంగా చెప్పండి అంకుల్ అని చెప్పి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ నాన్న చెప్పుకుంది ఇంకొకరు చెప్తున్నారన్నట్టు అర్థం ఏంటి? ఎక్కడో మిస్ అయింది ఈక్వేషన్, రైట్. అది y = mx + c. ఏ లైన్ వస్తుంది బాబు? స్ట్రైట్ లైన్. సి వాల్యూ 0, ఆరిజిన్లోంచి పోతుంది. కాబట్టి y = mx + c ఉండాలి. అర్థమైందా? రైట్. x = y⁴n అంటే ఏమవుతుంది? అది పారాబోలా అవుతుంది. వచ్చి 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 మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. అట్లా ఉంటుంది గ్రాఫ్లు. అర్థమైందా? అది రైట్. అట్లా ఉండకూడదు, రైట్. అది పాయింట్ ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే, రైట్, ఇక్కడ నీకున్న తలాంతులను కుటుంబం కోసం నువ్వు వాడాలి. ప్రేమ అనే తలాంతును పిల్లల కోసం నువ్వు వాడు. గౌరవము, మర్యాద, రెస్పెక్ట్ అనేది పిల్లలు తల్లిదండ్రులకు వాళ్ళు పంచాలి. అర్థమైందా? మిగతా బాధ్యతల గురించి నేను చెప్పడం లేదు, రైట్. మా కొరకు కూడా బోధకుల కొరకు కూడా ఉంది మూడవది అది. సో మొట్టమొదటిది ఏంటి? నీకంటే ఎక్కువగా నువ్వు ఎంచుకోకూడదు, గొప్పగా లెవెల్ వేయకూడదు, తగ్గించుకోవాలి దేవుని ముందు. రెండవది వచ్చి రెండవది ఏం చేయాలా, రైట్. బాధ్యత, కుటుంబంలో నీకు బాధ్యత, సంఘంలో నీకు బాధ్యత. ఇంకా సంఘాన్ని గురించి చెప్పడం లేదు, చాలా ఉన్నాయి, అది చెప్పాలంటే టైం అవుతుంది, 8:30 అవుతుంది అప్పుడే. అది మూడవది వచ్చి ఏం చేయాలా, సంతోషంతో పనిచేయాలి. కుటుంబంలోనే ఇవన్నీ ఇక్కడ స్టార్ట్. ఫస్ట్ ఇల్లు గెలిస్తే రచ్చ గెలుస్తావు. అర్థమైంది? ఇంటిలో ఫెయిల్ అవుతే అర్థమైంది? ఇంట్లో సంఘాలలో ఎల్డర్స్ ఉంటారు, వాళ్ళ కుటుంబం వేస్ట్ ఉంటుంది, బాగుండదు రికార్డు. అక్కడే బాగలే, ఇక్కడేం చేస్తావు? నడవదు అట్లా. ఎందుకంటే ఒక 10 కుటుంబాలు కలిస్తేనే సంఘం అవుతుంది. అర్థమైందా? అది రైట్. తెలిసిపోతుందండి, మాటల్లోనే మాకు తెలిసిపోతుంది. సార్ ఎట్లాడో, అమ్మ ఎట్లాడిది, మాకు తెలుసు, సిస్టర్ ఎట్లాడిది, మాకు తెలిసిపోతుంది, రైట్. అది ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చి తొందరగా చూద్దామండి, అయిపోయింది, రైట్. నెక్స్ట్ వచ్చి మనకు 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండాలి, చెడ్డదాన్ని నశించుకొని మంచిదానిని హత్తుకొని ఎండుడి. అది నిష్కాపట్యమైన ప్రేమ ఉండాలి. అంటే నిష్కాపట్యము అంటే ఏంది? కపటము లేని అని, అది ఉండాలి. అర్థమైందా? అది భర్త వస్తాడనుకో, అర్థమైందా? ఏమ్మా, ఏమే అని పిలిచినాడు అనుకో, ఈ వేస్ట్ గారికి ఏంది ఊరికే పిలుస్తారే ఉంటాడు. ఏమండి, ఒక ఆమ్లెట్ వేయాలి, ఒక గుడ్డు ఆమ్లెటా, 2 గుడ్ల ఆమ్లెటా, ఏదో ఒకటి ఏ రాదు అంటే వీడికి సోకులు ఎక్కువ, తిండి ఎక్కువ అని లోపల అనుకొని పైన ఆమ్లెట్ వేస్తే ఆమ్లెట్లో ఉండాల్సింది ఏంది? హోటల్లో ఉండేదేది, ఇంట్లో ఉండేదేది, హోటల్లో లేనిదేది, ఇంట్లో లేనిదేది. హోటల్లో చేసిన దానికి ప్రేమ ఉండదు, ఇంట్లో దానికి ప్రేమ ఆడదు. అందుకని ఇంట్లో చేసినట్టు బాగా తీయగా ఉంటాయి, మంచిగా ఆరోగ్యం ఉంటుంది. హోటల్లో ఏముండదు, తింటే తినిపోతే పో బిల్లు కట్టే అంటారు. అర్థమైందా? అది రైట్. అది ఎట్లున్నా కూడా మర్యాదగా తినాలి. అర్థమైందా? ఏంది కారం ఇంత వేసినాం, ఇంత వేయకపోతే అంత, అది ఎందుకు వచ్చినావు హోటల్కు, రైట్. అట్లనే వేస్తాం, తింటే తిని బిల్లు కట్టిపో, లేకపోతే పాత్రలు కడగాల అంటారు. అర్థమైంది? అది ఇక్కడ ఇంట్లో ఏంది? నిష్కాపట్యమైన ప్రేమ. పేతురును ప్రేమించినాడు యేసుప్రభు, ఇంత కూడా కపటం లేదు, జయించి పడేసాడు. పేతురును జయించినాడు. పేతురులోని పతనాలన్నింటినీ యేసుప్రభు ప్రేమ ద్వారా జయించాడు, రైట్. ఒకవేళ పేతురు అడుగుతాడేమో, ఏంది ప్రభువా నన్ను ప్రేమిస్తున్నావు అని అడుగుతావు, అట్లయితే నువ్వు నన్ను ప్రేమించినావా అని అడిగితే యేసుప్రభు ఏమంటాడు? అరే చూడరా, గాయాలు చూడు, నీ కొరకు ఇంత బాధపడినా, నింద, అవమానం, వేదన, బాధ, దుఃఖము, వ్యాధి, వ్యసనము, రోగం అన్నీ భరించినారా బాబు, ఇంతగా నేను ప్రేమించిన అని చెప్తాడు. పేతురుకు తెలుసు నన్ను చాలా ప్రేమించిన. కాబట్టి ఈ పాయింట్ ఏంటంటే, నిజమైన ప్రేమ మనిషిని గెలుస్తుంది. అర్థమైందా? అది గుర్తుపెట్టుకో, రైట్. నిష్కాపట్యమైన ప్రేమ
అది ప్రాక్టీస్ చేయాలి, అది రాదు అట్లా. అర్థమైందే? అది నిష్కాపట్యమైన ప్రేమ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఈ సంసార జీవితంలో ఇంకా చాలా ఇంపార్టెంట్ అది. రైట్? మనం చెప్పాలి, ప్రభా నువ్వు చూపించిన ప్రేమ అంతా చూపించలేను, కానీ దాంట్లో కొద్ది భాగమైనా నాకు నేర్పి నిష్కాపట్యమైన ప్రేమ నాకు ఇచ్చే. రైట్? ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి చాలా మెసేజ్లు ఉన్నాయి. రైట్? జిందగీ ఇమ్తిహాన్ లేతీ హై అంటారు. అంటే అర్థం ఏంటి? నిజమైన ప్రేమ పరీక్షను గెలుస్తుంది అంటారు. నిజమైన ప్రేమలో త్యాగం ఉంటుంది అంటాడు. అర్థమైందా? నువ్వు ప్రేమించాలంటే కొంత నువ్వు కోల్పోవాలి. అర్థమైందా? అది భార్యను నేను ప్రేమించినానంటే నువ్వు కొంత కోల్పోవాలి. అట్లే భార్య భర్తను ప్రేమించాలంటే భార్య కొన్ని కోల్పోవాలి. పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించాలంటే వాళ్ళు కొంత కోల్పోవాలి. అర్థమైందా? అది కాబట్టి నిష్కాపట్టిన ప్రేమలో త్యాగం ఉంటుంది. అది క్రీస్తు కొరకు, క్రీస్తు బిడ్డగా నువ్వు ఇంకా ఎక్కువ చేయాలి. దీనికి ఎంతో ఎక్స్ప్లెనేషన్ ఉందండి, నేను చెప్పడం లేదు. సో ఇది 9వదండి. అంటే 9వ వచనంలో ఉన్న సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే అది పాయింట్. అర్థమైందా? సో మొట్టమొదటిది ఏంటి? రైట్? మన ఆలోచనలలో ఉన్న ఈగో అనేది పోవాలి, అది సజీవ యాగం. రెండవది బాధ్యత రాహిత్యం. దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వు కరెక్ట్గా చేయాలా, నేర్చుకోవాలి కూడా. నువ్వు చాలామంది వంట నేర్చుకోరు ఆడవాళ్ళు. నేను నేర్చుకోమని చెప్పను. ఒకరోజు మా వానికి చెప్పినారే, కొత్తిమీర కరివేపాకు తీసుకురారా అని చెప్పిన మా అబ్బాయికి. సరే డాడీ అన్నాడు. పర్వాలేదు వీడు వింటున్నాడు అనుకొని పోతే అక్కడ పోయిన తర్వాత డాడీ వాట్సాప్ పెట్టినా చూడు అన్నాడు. వాట్సాప్ పెట్టినా ఏందిరా అనుకొని పోయి చూస్తే అక్కడ రకరకాల ఆకులు పెట్టినాడు. దాంట్లో కూడా కొన్ని కొత్తిమీర కరివేపాకు ఉంది. ఇప్పుడు ఏ పిక్చర్లో కొత్తిమీర కరివేపాకు ఉంది చెప్పమన్నాడు. అర్థమైందా? నేనన్నా, ఏందిరా ఇన్నిసార్లు నాతో మార్కెట్కి వచ్చినావు, కొత్తిమీర కరివేపాకు కూడా తెలియదారా అంటే నువ్వు ఏ రోజున నాకు నేర్పించినావా అన్నాడు. నాది కూడా తప్పే అనుకొని ఓసారి మార్కెట్కి తీసుకుపోయి, అరే దీన్ని కొత్తిమీర అంటారు, దీన్ని కరివేపాకు అంటారు, దీన్ని పుదీనాకు అంటారు, దీన్ని గోంగూర అంటారు, అట్లా రైటు. అప్పుడు నేర్పించిన. అర్థమైందా? అంటే పాయింట్ ఏంది? నేను పెంచిన ప్రేమలో కపటం ఉంది. వీడికి ఎందుకు వేస్ట్ కాడు అని చెప్పి నేను చెప్పలా చాలాసార్లు. అర్థమైందా? అది అప్పుడు అనుకున్నా కరెక్టే అనుకుని అప్పుడు ప్రేమతో అన్ని నేర్పించిన. అర్థమైందా? అప్పటి నుంచి ఇంకా ఫోటోలు పెట్టాడు. లేకపోతే అర్థమైందా? ఏం చెప్పినా కూడా ఫోటో, ఈరోజు రేపు ఎట్లుందంటే పిల్లలు. అర్థమైందా? అది రైట్? ఇట్లా అర్థమైందా? అది కాబట్టి బాధ్యత రాహిత్యం చేయకూడదు. నెక్స్ట్ వచ్చి కుటుంబం కొరకు సజీవ యాగం అంటే నీకున్న బాధ్యత ఒక అంగముగా నువ్వు చేయాలి. రైట్? తర్వాత రైట్, వేషధారణ ఉండకూడదు. అర్థమైందా? అక్కడ 7 స్టార్ హోటల్లో మాదిరి, ఎస్ ప్లీజ్, ఎస్ సార్, వెరీ గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యూ సార్, ఎస్ సార్, పుట్టిదే వాళ్ళ తర్వాత వేస్ట్ గాడు అంటారు. అర్థమైంది? అది అన్న ప్రైజులు అన్న అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత సంతోషం అన్నా ఓ అంటే ఇక అన్న పొంగిపోతాడు. ఏందే అట్లా విష్ చేసినా అంటే ఆడికి అంతే పడేయాలి ముసలోడు. అర్థమైందా? అంటే ఏంది అంటే అర్థమేంటి? వేషధారణ. సున్నం కొట్టిన సమాధులు అంటాడు దేవుడైతే. అయ్యో శాస్త్రులారా పరిశీలన, వేషధారులైన శాస్త్రులారా పరిశీలన. అర్థమైందా? అది వేషధారణ ఉండకూడదు. అంటే ప్రేమలో కపటం ఉండకూడదు. రైట్? పర్ఫెక్ట్ యేసుప్రభువే, మించింది లేదు. రైట్? 10వ వచనం అండి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము కలిగిన వారే ఘనత విషయంలో ఒకనికొంటే ఒకడు ఎంచుకొనడి. అర్థమైంది? ఇప్పుడంటే మీరు ఇద్దరే ఇళ్లలో ఒకరు ఇద్దరు ఉంటున్నారు. మా రోజుల్లో మేము 8 మందిమే. అర్థమైందా? అది ఎందుకు నాకు చిన్నప్పటి నుంచి మంచి బుద్ధి ఇచ్చినాడు. రైట్? ఎప్పుడన్నా గుడ్డు ఉడకబెట్టితే 5-6 గుడ్లే ఉన్నాయనుకో, రైట్, మా తమ్ముళ్ళు మా అన్నలు వచ్చి మరి నాకు గుడ్డు కూడా, మా అమ్మ మరే వీనికుండని అనేది నన్ను వచ్చినప్పుడు ఏదైనా పర్వాలేదు మమ్మీ ఇచ్చేసే, ఏం కాదు అనేవాడిని. నేను చిన్నప్పుడే నాకు అండర్స్టాండింగ్ దేవుడు ఇచ్చినాడు. అంటే పాయింట్ ఏంది? అనురాగ విషయంలో ఒకని యందు ఒకనికంటే ఒకడు గొప్ప. ఇది సంఘంలో ఎక్కువ నేర్చుకోవాలా. రైట్? చెల్లెలు అనాల, మా అక్క చాలా గొప్పది అమ్మో, అది అట్లాంటి తమ్ముడు అనాల, ఏమని? మా అన్న గొప్పోడు అని. అంటే అన్న ఏం చెప్పాలా? ఫస్ట్ నా తమ్ముడు, తర్వాత నేను. ఒకవేళ నువ్వు అన్నం తింటున్నావు అనుకో, చాలామంది మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ, కానీ మమ్మీ స్కూల్లో చాలా అలసిపోయినా తొందరగా మమ్మీ
అంటారు. అంత పెట్టిన తర్వాత రైట్, నేను నిజంగా మరి నీకు అనురాగం ఉందంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలా? మమ్మీ నువ్వు తిన్నావా అని అడగాల. చాలామంది పిల్లలు అడగరు అన్నమాట. నువ్వు అట్లా అడిగి చూడు, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అర్థమైందా? అది చిన్నపిల్లలు చేస్తారు. అర్థమైందా? బిస్కెట్ ఇస్తే వాళ్ళు మన నోట్లో పెడతారు. అప్పుడు ఎంత ఫీల్ అయిపోతామంటే, అరే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ గివింగ్ టు మీ, నాకు మొట్టమొదటి వాడు తినకుండా నాకు పెడుతున్నాడని. అర్థమైందా? అది కాబట్టి యేసుప్రభు యొక్క క్వాలిటీ అది, రైట్. కాబట్టి ఒకరికంటే ఒకరు ఘనంగా ఎంచుకోవాలి. నేను కాదు ఫస్ట్ అతను, నేను కాదు ఫస్ట్ అతను, నేను కాదు గొప్ప అతను, అతను ముందుకు దేయాలి, మనం వెనక్కి ఉండాలి. నువ్వు ఎంత తగ్గించుకుంటావో దేవుడు అంత హెచ్చిస్తాడు. పాయింట్ అది. సో సజీవయాగంగా సమర్పించుకోవడంలో ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అర్థమైందా? ఇవన్నీ సజీవ యాగంలో నువ్వు చేయాల్సిన మన శరీరాన్ని ఆ విధంగా సేవకు అర్పించడం అనేది అది, రైట్. నెక్స్ట్ 11-12 వచనాలు, ఇది చాలా ఇంపార్టెంట్. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని సేవించుడి. దీంట్లో ఉన్న మొట్టది ఏమంటే సోమరులుగా ఉండకూడదు. స్టూడెంట్స్కి నేను చెప్తున్నా చాలామంది స్టూడెంట్స్కి మంచి మార్కులు రాకపోవడానికి కారణం ఏంటంటే సోమరులు, నిద్రను ప్రేమిస్తారు. చాలా సోమర్థనం ఉంటుంది. మమ్మీ నువ్వు నాకే చెప్తావు, నేను ఏంది డాడీ నేను ఇప్పుడు వస్తే మళ్ళీ నన్ను ఇది తీసుకురమ్మంటావు నేను ఎప్పుడు చదువుకోవాలంట. రుట్టిదే అంత వేషధారణ. అర్థమైందా? అది రైట్. పాయింట్ ఏంటంటే అక్కడ రాయబడిన పాయింట్ ఏంటంటే సోమర్థనం. అర్థమైందా? అది నువ్వు చురుకుగా ఉండాలి. అర్థమైందా? తెలుగులో సామెతల్లో ఒక మాట ఉంది, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అని ఉంది. ఇంకొక మాట కూడా ఉంది, చురుకుగా ఉండేవాళ్ళు ఏలుతారట, రైట్. చూడండి ఆ మాట చూస్తామా బ్రదర్? మీద రెఫరెన్స్ గుర్తుందే? నేను సాధ్యమైతే చూపిస్తాను బ్రదర్. నాకు ఇంగ్లీష్ బైబిల్లో అయితే టక్కని గుర్తొస్తుంది, తెలుగులో చూస్తాను నేను. చురుగా ఉండటం గొప్ప భాగ్యం. అదే అధ్యాయం కిందలో ఆ మాట నేను తప్పకుండా వీళ్ళకి చూపించాలి, అది రైట్. అమ్మా నేను చూపిస్తాను. చాలా మంచి మాట అది, మీ పిల్లలకి ఎక్కువగా చెప్తా, రైట్. ఇప్పుడు చూడండి 12వ అధ్యాయం, రైట్. 12వ అధ్యాయం 24వ వచనం చదవండి బాబు, మీరు అబ్బాయిలు చదవండి. చూడు, నువ్వు ఏ పనైనా శ్రద్ధగా చేయి, రైట్. నువ్వు వంట చేస్తున్నావు అనుకో దేవుని మందిరంలో, రైట్. మా తమ్ముడు వైజాగ్లో వెళ్ళారు, కానీ వానికి మెయిన్గా మొట్టమొదటి వంట చేస్తాడు, రైట్. వానికి ఉన్న డిమాండ్ సేవకులకు కూడా ఉండదు. అంతమంది మంచిగా చేస్తాడు, శ్రద్ధగా ఎంతో కష్టపడి చేస్తాడు, రైట్. అందరూ ఆయన పిలుస్తారు అనమాట, అన్నా ఏదన్నా అరే నువ్వు లేకపోతే ఎట్లానా, శ్రద్ధగా చేస్తాడు, దేవుని సేవ అంటూ చేస్తాడు. అర్థమైందా? కాబట్టి ఏది చేసినా శ్రద్ధగా చేయాలి. చేస్తే ఏమేస్తారంట, వాళ్ళు ఏం చేస్తారంట, ఆడు చెప్పిందే వేదం, ఏలుబడి చేస్తారట. అంతమంది దానియేలు ఏం చేసినా శ్రద్ధగా చేసినాడు, బస్ నెంబర్ 1 అయిపోయాడు. అట్లా యోసేపు శ్రద్ధగా చేసినాడు, నెంబర్ 1 అయిపోయాడు. ఎంతోమంది బైబిల్లో ఉన్నది. అర్థమైందా? శ్రద్ధగా ఉండేది, రైట్. ఏలుబడి చేస్తావు, గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తాడు. ఏది చేసినా పర్ఫెక్ట్ 100% కాన్సన్ట్రేషన్లో చేయాలి. అట్లనే మనం పని చేసినప్పుడు, డ్యూటీ చేసినప్పుడు కూడా శ్రద్ధగా చేయాలి. అధికారికి మనం ఎప్పుడు ఎదురు చెప్పకూడదు, చెప్పిన పని బ్రహ్మాండంగా చేయాలి, నెంబర్ 1 అనిపించుకోవాలి. ఇది ఇంకోటి నెక్స్ట్ చూడండి 13వ అధ్యాయం 4వ వచనం. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణంకి ఏమీ దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము ఎప్పుడు అనారోగ్యం ఉండదు. నువ్వు శ్రద్ధగా ఉంటే ఊరికే పడుకొని సోమరితనం ఉండే వాళ్ళకే ఎక్కువ జ్వరాలు వస్తూ ఉంటాయి. యాక్టివ్గా ఎప్పుడు చురుగ్గా ఉండే వాళ్ళకు అంతమంది, లేకపోతే కొంతమంది ఆడవాళ్ళు అసలు ఇంట్లో ఏందో వాళ్ళు ఒక్కరే బతుకుతున్నారు, ఇంకా వాళ్ళనే దేవుడు సృష్టించినట్లు వాళ్ళు ఉంటారు. ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, ఈ కాళ్ళ నొప్పులు, ఐ నొప్పులు, తల నొప్పులు అంటారు. యాక్టివ్గా ఉండడానికి ఏ నొప్పులు ఉండవు, కరెక్ట్. నువ్వు చురుకుగా పనిచేయి, ఏ నొప్పి ఉండదు. ఏలుబడి చేస్తావు, డిక్టేట్ చేస్తావు ప్రపంచాన్ని. అర్థమైందా? అది కాబట్టి శ్రద్ధ ఉండాలి, అదే అక్కడ రాయబడి ఉంది. అర్థమైందా? అది. సో 11-12లో సోమర్తనాన్ని నేను సజీవ యాగంగా సమర్పించుకోవాలి, రైట్. అది తర్వాత 13వది, రైట్. 13వ వచనం చదవండి బ్రదర్.
12 చాలు చాలు బ్రదర్, దీని గురించి ఎక్కువ చెప్పు. ఎవరన్నా గాడ్ సర్వెంట్స్ ఎవరన్నా ఉంటే, బీద గాడ్ సర్వెంట్స్ కానీ అవసరం ఉంటే, నీకంటూ టైత్ 10వ భాగం ఇయ్యకుది కాకుండా నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళకి ఇచ్చేయి. గుర్తుపెట్టుకో, దేవుడు బాగా ఆశీర్వదిస్తాడు. 100% కరెక్ట్ ఇది. ఇతరుల అవసరం ఎవరికైతే ఏదో అవసరం ఉంటుందో వాళ్ళకు నువ్వు ఇచ్చినావు అనుకో, దేవుడు నిన్ను బాగుగా దీవిస్తాడు. ఇది కూడా ఒక సజీవ యాగం. అర్థమైందా? అది. తర్వాత మరి 14వ వచనం బ్రదర్ ఒకటి చెప్పండి, నీకు క్లోజ్ చేస్తాం. అమ్మా చాలు. అంటే ఏంది, ఎవరైనా చనిపోతే వాళ్ళతో పాటు వెళ్ళి, అర్థమైందా, అది ఉండి వాళ్ళతో పాటు పాటలు పాడి బరియల్ గ్రౌండ్ వరకు వెళ్ళండి. అర్థమైందా? అది ఏడ్చువాడితే ఏడవాల. అంతేగాని పెళ్ళికి పిలుస్తారనుకో, అన్న రిసెప్షన్ ఎప్పుడన్నా అడిచా 7 గంటలకు రిసెప్షనా, సరే 8:30కు పోదాం. హైదరాబాద్లో భలే ఉంటాయి అసలు, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని కలవరు, డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అర్థమైందా? ఆడ తినేసి ఓపిక ఉంటే పైకి వచ్చి కలుస్తారు, లేకపోతే అట్నుంచి అట్టే వెళ్ళిపోతారు. అర్థమైంది? కట్టసీసి ఉండవు. సంతోషంతో సంతోషం ఉండాలి, ఏడ్చువారితో ఏడవాల. రైట్? అన్ని పరిస్థితుల్లో మనం మోడల్గా ఉండాలి. ఎన్ని సజీవ యాగాలండి, ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. రైట్? మరి 15వ వచనం చదవండి బ్రదర్, చాలా బాగుంటుంది, చాలా ఇష్టం నాకు. అవును, చాలు. అంటే ఏంది, ఫోన్ చేయాలా, ఫోన్ చేసి అన్నా ఎట్లుందన్నా, జ్వరం బాగుందా, తగ్గిందా అన్న, మంచిదన్న అంటే నువ్వు అట్లా ఫోన్ చేస్తే అర్థమేంటి, తప్పకుండా ఆయన గురించి నువ్వు ప్రార్థన చేసి ఉంటావు. అర్థమైందా? నీకు ఆ భారం ఉంటే తప్పకుండా చేస్తావు నువ్వు. ఇంకోటి ఏం చెప్పాలి తెలుసా, అన్నా నీకోసం మేము ప్రార్థన చేస్తున్నా అంటే ఎంత సంతోషమవుతుంది తెలుసా. అన్న ఎట్లుందన్న ఆపరేషన్ అయిన తర్వాత నీకోసం ప్రార్థన చేసిన అన్న, అంత బాగా కదా అని అన్నావు అనుకో, నువ్వు 10,000 ఇచ్చినట్లు ఆయనకు. అర్థమైంది? నువ్వు నా గురించి ఇంతగా విచారిస్తున్నావు, అవునా, నా గురించి ప్రార్థన చేసినావు, ఎంత సంతోషమవుతుంది. అర్థమైందా? ఇవన్నీ సజీవ యాగాలు. రైట్? అది. తర్వాత మరి 16, 17, 18 వచనాలు, ఎవరితో అసమాధానంగా మనం ఉండకూడదు. రైట్? భార్యతో కోపపడితే వెంటనే రాజీ పడిపోవాలి. అర్థమైందా? అది. రైట్? భార్యాభర్తల మధ్యలో వస్తాయి మాటలు, అసలు మాటలు, వాగ్వాదాలు, ఆర్గ్యుమెంట్స్ అనేవి రాకూడదు, జనరల్గా రాకూడదు, నా ప్రకారంగా అయితే రాకూడదు. రైట్? నువ్వు ప్రేమగలవు నువ్వైతే అసలు ఏముండవు. అట్లాంటివి వచ్చినా కూడా సాయంత్రానికి క్లోజ్ కావాలి, సారీ చెప్పాలా, నువ్వే చెప్పాలి ఫస్ట్. అమ్మ సారీ అమ్మ, ఏదో కోపడినాను అలా. అందుకని ఊరికే సారీ చెప్పకూడదు, ఫుల్గా కొట్టి సారీ అబ్బా దెబ్బలు తగిలే క్షమించాలకూడదు. అసలు ఫస్ట్ ఎందుకు కొట్టాలా? అర్థమైందా? అది. కాబట్టి పాయింట్ ఏంది, సజీవ యాగంగా సమర్పించుకోవాలి. రైట్? కాబట్టి మరి ఉత్తమమును అనుకూలమును, రైట్, ఆయన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనడానికి మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందితే అప్పుడు సజీవ యాగంగా మీ శరీరములను మీరు సమర్పించుకుంటారు. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆ విధంగా మనం జీవిస్తాం. ఎందుకంటే దేవుడు త్వరగా వస్తున్నాడు, కాబట్టి మనం రెడీగా ఉందాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక.